శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను తెనాలి రామకృష్ణ కథల నుంచి అదెంత చిటికిలో పని అనే ఒక చక్కని కథను చదివి వినిపిస్తాను. ఇంకా కథలోకి వెళ్దాం. శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు ఎంతో ఉల్లాసంగా తనలో తనే పదే పదే నవ్వుకుంటూ అంతఃపురంలో గడిపాడు. రామలింగని చతురత గుర్తుకు వస్తూ ఉంటే ఆ కవిలో ఉన్న తెగింపు, బుద్ధికుశలత, సమయస్ఫూర్తిని అభినందించడంతో సరిపుచ్చకుండా తగిన విధంగా సత్కరించాలి. ఉన్నపళంగా రప్పించి ధనకనక వస్తువాహనాలను ఇవ్వవలసినదే. తను చక్రవర్తి అయ్యాక ఇంతగా ఎప్పుడూ నవ్వుకోలేదు. ఆనందంలో మునిగి తేలే సందర్భం రానేలేదు. సరిగ్గా అప్పుడే వచ్చాడు తిమ్మరసు. రండి అప్పాజీ, ఈరోజు సభలో రామలింగని విశ్వరూపం చూసినట్లయింది. మీరేమంటారు? పాపం ముక్కు తిమ్మన ఎంతగా దొరికిపోయాడు. తిమ్మనన్ను పట్టుకుని ఏకంగా సభలో నిలిపిన తీరు నిజంగా ఇలా జరిగిందా అనిపిస్తోంది నవ్వుతూ అన్నాడు. ఇది హర్షించదగినదిగా లేదని నాకనిపిస్తోంది. ప్రతి మనిషిలో ఏవో కొన్ని బలహీనతలుంటాయి. వాటిని మనం రామలింగ కవి వంటి వాడు గారడీవాడిలా ప్రదర్శిస్తూ ఉంటే నోరు మెదపకుండా చూస్తూ ఉన్నామనిపించింది. తిమ్మన కవిని మనమంతా అవమానించిన వారిమయ్యాం కదా. ఈ విషయమే పట్టపురాణివారు అన్నపూర్ణాదేవి, ఆవిడ ముందు పేరు తుక్కాదేవి, వడ్రదేశపు రాజు గజపతి కూతురు, చాలా బాధపడినట్లు తెలిసింది. ఆ విషయమే మాట్లాడటానికి వచ్చాను. నిజమే, తుక్కాదేవి పారిజాతాపహరణంలో కొంత భాగం ఈసరికే కవి నోట విన్నారు. ఇక ఆ కవి తను పిలిచిన సిగ్గుతో రాలేడని, తనకా దివ్యకావ్యం వినే అదృష్టం లేకుండా పోయిందని నొచ్చుకున్నారని విన్నాను. రాయలకు అప్పాజీ మాట మీద అపారమైన గౌరవం. కానీ రామలింగ కవిని గారడివాని ప్రదర్శనలతో పోల్చటం సరికాదనిపించింది. తిమ్మన చేసినది ముమ్మాటికి తప్పే. ఇందులో రాణివాసానికి సంబంధం ఏమిటి అని తనలో తనే తర్కించుకుని, అప్పాజీ, ఈరోజు పట్టపురాణి తిరుమలదేవి మందిరానికి పోవలసిన వాడిని. కానీ మీరు చెప్పారు కనుక సాధ్యమైనంత త్వరగా ఆ తుక్కాదేవిని కలుసుకుని ఇప్పుడు రాజుకున్న సమస్యను సరిచేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి అని రాయలు వెంటనే బయలుదేరాడు. అన్నపూర్ణాదేవి చక్రవర్తికి ఘనస్వాగతం పలికింది. ఆమె ఒక అందాల రాశి. ఆమె లేనిదే బతుకు లేదని నానా తిప్పలు పడి చివరికి వివాహం చేసుకున్నాడు. ఆమె అంటే రాయలకు ప్రాణం. ఆమె నొచ్చుకుందని తెలిసి హుటాహుటిన ఆ మందిరంలో వాలాడు. చాలా విషయాలు మాట్లాడాక ఆమె కావాలని తిమ్మన ప్రస్తావన తెచ్చింది. సర్ది చెప్పాడు. నాకు కావ్యం వినే అదృష్టం లేనందుకు విచారిస్తున్నాను. తిమ్మన అమాయకుడు కనుకనే ఆ గడుగ్గా ఈ రామలింగని మాయలకు తల వంచుకొని నిలబడ్డాడు. అయినా దేశాన్ని ఏలిన ఏలికలు మీ ముందర ఇలా జరగటం నాకు ఏమాత్రం నచ్చలేదు. సూటిగా రాయల కళ్ళలోకి చూస్తూ తను అడగాల్సింది నిలదీసినట్లు అడిగింది. రాయలు నవ్వి, మహారాణి, మీకు తెలియదు. పూర్తిగా అక్కడ జరిగింది కన్నులారా చూస్తే తెలిసేది. నేను సవిస్తరంగా చెప్పనా అని అన్నాడు. వద్దు ప్రభు, నేను మొత్తం విన్నాను. ఈరోజు సభకు వచ్చాను. నన్ను గమనించలేదు. మీ పట్టపురాణియే కాదు, నా సవతి తిరుమలాంబదేవి, మిగిలిన మీ 9 మంది భార్యలు విచ్చేసి చోద్యం చూశారు. అందరూ ఆనందించారు. ఆ రామలింగడు రెచ్చిపోయి తాను ఋష్యశృంగునిలా ఈ లోకంలో తప్పు చేసిన ఏకైక వ్యక్తి తిమ్మన అని చాటేందుకు సభలో తీవ్రంగా అవమానించాడు. మీరు గమనించలేదు. రామలింగడు మిమ్మల్ని అవమానపరిచాడు. నవ్వుతూ చెప్పడం ఆపింది. నన్ను అవమానించాడా? ఎప్పుడు? ఎలా? ఆ కవి నోటి వెంట పలుమార్లు వచ్చిన పలుకు వారకాంత. ఈ మాటతో అతడు మానసికంగా గాయపరిచినది నాట్యకత్తె మోహనాంగినే కాదు, మిమ్మల్ని, మీ గారాల రాణి చిన్నాదేవిని. నిజమే, చిన్నాదేవి మీ ప్రేమలో పడకముందు ఆమె వెలయాలే కదా. మీరా వారకాంతను తీసుకుని వచ్చి అందలం ఎక్కించారు. మాతో సమానంగా రాణిని చేశారు. అన్నపూర్ణాదేవి, శృతిమించవద్దు. ఏమిటి మీ దూషణలు? మరణించిన చిన్నాదేవిని విమర్శించటానికి ఎలా సాహసించారు అని దిగ్గున లేచి ఆ మందిరం విడిచి చరచరా వెళ్ళిపోయాడు రాయలు. రాయలు తన మందిరం చేరుకున్నాక మతిస్థిమితం కోల్పోయినవాడిలా అయిపోయాడు. చిన్నాదేవిపై ఎంతటి భయంకరమైన విమర్శ చేయగలిగింది? మొదటి నుంచి ఆ తుక్కాదేవికి నోరు జారే గుణం ఉంది. ఆమె ఎడల తను చూపిన అనురాగానికి బదులుగా ఆమె తన మనస్సును చిత్రవధ చేసేందుకు ఏమాత్రం సంకోచించటం లేదు. ఇక ఆమె ముఖం చూడరాదు అని గట్టిగా తీర్మానించుకున్నాడు. ఒంటరిగా ఉండే కంటే తిరుమలదేవి మందిరానికి వెళ్లేందుకు
సిద్ధపడి విరమించుకున్నాడు. మనస్సంతా ముసురు పట్టినట్లయింది. తిమ్మరుసు మాటలు గుర్తుకు వచ్చాయి. రామలింగడు ఏమాత్రం బెదరకుండా ఎవరినైనా నిలదీయగలడు. పదే పదే వారకాంత అని అన్నది నన్ను, నా చిన్నాదేవిని అవమానించటానికా? అతనిలో అంతటి దురుద్దేశం ఉందా? అదే నిజమైతే కవి అని చూడకుండా అతని శిరస్సు ఖండించటానికి వెనుకాడను. అయినా ఇప్పుడే తేలాలి. వెంటనే రామలింగని ఉన్నపళంగా రావలసిందిగా భటులను పంపాడు. రామలింగడు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఇది ఏకాంత మందిరం, మనమిద్దరమే ఉన్నాం. నేను అడిగిన దానికి దాచకుండా నిజమే చెప్పాలి. అబద్ధం అని అనిపిస్తే నేను క్షమించను. ఈరోజు సభలో ఆ మోహనాంగిని వారకాంత అని పదే పదే ఉచ్చరించావు. ఆ నీచమైన ఉచ్చారణ ఆమెకే పరిమితమా, లేక నాకు, నా రాణి చిన్నాదేవి వారికినా? రామలింగడు ఆ ప్రశ్నకు హతాశుడయ్యాడు. ప్రభు, ఇలా అడగటానికి తమకు నోరు ఎలా వచ్చింది? వినడానికే నాకు కష్టంగా ఉంది. ఏమని బదులియ్యగలను? అయినా అడిగినవారు నన్ను, నా కుటుంబాన్ని పెంచి పోషిస్తున్న చక్రవర్తి. నాకు కొంత సమయం ఇవ్వండి, తప్పక బదులియ్యగలను. రామలింగ, నాకు కావలసింది ఈ క్షణమే నిజం తెలియాలి. అంతేకాని కాలాతీతం కాకూడదు. నీవు రాజద్రోహానికి ఈ నీచ ఉచ్చారణతో పాల్పడినట్టుగా భావించి అడుగుతున్నాను. అవునా కాదా అని రెట్టించాడు. ప్రభు, సభకు విచ్చేసిన తిరుమలదేవి వారిని నన్ను అడిగినట్లే అడగండి. నా తల్లిని దూషించిన సాహసం నేనెలా చేయగలను? ఆమె నన్ను అనుమానించినా ఎలాంటి విచారణ చేయకుండానే మీ ఇష్టమొచ్చినట్లు శిక్షించండి. తిరుమలదేవి వారు ధర్మం తెలిసినవారు. రాయలు ఆలోచనలో పడ్డాడు. దుఃఖారాణి ఏదో అన్నంత మాత్రాన తను గాభరాపడి రామలింగ కవిని అనవసరంగా ప్రశ్నించానే అని అనుకుని, ఇక మీరు వెళ్ళండి, ఏదో అడిగేశాను, మనస్సులో ఏమీ పెట్టుకోవద్దు, నాకు మానసికంగా ఏదోలా ఉంది అని తలపట్టుకున్నాడు. రామలింగడు అక్కడే నిలబడ్డాడు. దయచేసి నాతో తమ బాధను పంచుకోండి. మీరొక్కరే ఆలోచించుకుంటూ ఉంటే మరింతగా జవాబు దొరకని బాధ అనుభవించవలసి వస్తుంది అని రాయలను అనునయంగా అడిగాడు. రామలింగ, నిన్ను ఉరితీసి చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఎందుకో తెలుసా అని జరిగినదంతా తుక్కాదేవి ఉదంతం పూసగుచ్చినట్లు చెప్పాడు. శాంతంగా విన్న రామలింగడు, ఇది సవతలు మధ్య జరిగే తంతు. ఇందులో తమరు అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకుంటున్నారు. నిశ్చింతగా ఉండలేకపోతున్నారు. పదండి, తిరుమలదేవి వారి మందిరానికి నేను వస్తాను. ఆమెతో మీ వివాహం చనిపోయే ముందు చిన్నాదేవి వారే చేయించారు. ఆ ఇరువురికి చెప్పలేనంత ప్రేమాభిమానాలున్నాయి. కనుక తిరుమలదేవి నన్ను చూసి ఎవగించుకున్నా, నాపై కోపం ప్రదర్శించినా తమరు ఉపేక్షించవద్దు. ఆమె ఎదుటే నన్ను తీవ్రంగా దండించండి. అలాగే ఆ వెంటనే దుఃఖాదేవి వారి మందిరానికి వెళ్దాం. ఆమె నన్ను ఏవగించుకున్నా దండించండి. రాయలకు అర్థం కాలేదు. ఏమిటి రామలింగ, నీకేమైనా మతి చెలించిందా? తిరుమలదేవి మాట ఎలా ఉన్నా నిన్ను ఆ తుక్కాదేవి క్షమించదు. నీపై చురికతో పొడిచినట్లు మాట్లాడుతుంది. పైగా నీవు అలా అయితే దండించమంటున్నావు. నువ్వు అనవసరంగా ఇందులో తలదూర్చి ఇరుక్కుపోతున్నట్లుంది. నా బాధ నేను పడతాను, నువ్వు వెళ్ళిపో. లేదు ప్రభు, నేను చెప్పినట్లు చెయ్యండి, మీకే తెలియగలదు. పదండి, క్షణం ఆలసించవద్దు, బలవంతం పెట్టాడు రామకృష్ణ కవి. రాయలు రామలింగడిని వెంట పెట్టుకుని తొలుత తిరుమలదేవి మందిరంలో ప్రవేశించాడు. తొలిసారిగా రామలింగడు రాణివాసం చూడటం, అక్కడ కట్టుబాట్లు చూసి ఆశ్చర్యపోయాడు. వచ్చినది కవీశ్వరుడు అని తిరుమలదేవి రామలింగనికి పాదాభివందనం చేసి, తమ రాకతో మా మందిరం పావనమయ్యింది అని బంగారు పళ్ళెంలో వెలలేని బంగారు నగలను పెట్టి ఇచ్చి సత్కరించింది. ఈరోజు సభలో తమరు వల్లించిన పద్యములను విన్నాక నా మనస్సు నిండా అమృతం చిలకరించినట్లయింది. ప్రభువుల కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ పద్యముల గురించి అడగాలని ఆశపడ్డాను అని ఆమె తన ఆనందాన్ని చాటింది. రామలింగడు రాయల వైపు ఓరకంటితో చూసి, అమ్మా, ఈ కవి తమ బిడ్డ వంటివాడు. ఆదేశించండి. తమకు ఎన్ని కావ్యాలనైనా వినిపించి ఆనందింప చేయగలను అని మిక్కిలి వినయంగా పలికాడు. ఆమె చేతులు జోడించి, ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. కవితిలకమా, మీ వాక్కులు అమృతతుల్యంగా ఉన్నాయి. ప్రజలు మాకు కన్నబిడ్డలు, వారిలో మీరు ఉన్నారు కనుక మీరు మాకు బిడ్డలే. రాయలకు తల తిరిగిపోయింది. ఆ మందిరంలో కొంతసేపు గడిపి ఇద్దరూ బయలుదేరారు.
దారిలో రామలింగ, తిరుమలదేవి వద్ద ఏదో మాట పడకుండా లాభపడ్డావు. కానీ మా తుకారాణి వారి వద్ద నువ్వు అభాసుపాలు కావడం ఖాయం. ఎందుకైనా మంచిది, ఇప్పటికైనా వెనక్కిపోదాం. ఆమె సంగతి నాకు తెలుసు. అనవసరంగా నీవు దండనకు గురి కావటం నాకు ఇష్టం లేదు. నిన్ను దండించటానికి నా చేతులు రావు. నిన్ను ఇతరత్రా దండించలేను. పద, వెనకకు పోదాం. ప్రభు, ఈ రామలింగని తక్కువ అంచనా వేస్తున్నారు. మనం వెళ్లాల్సినదే. ఆమె ఏమన్నా నేను మనసా వాచా స్వీకరిస్తాను. నాకు లేని బాధ తమకెందుకు? పదండి, వడివడిగా నడవండి. నాకు చాలా తొందరగా ఉన్నది అని గబగబా అడుగులు వేసుకుంటూ సాగిపోయాడు. ఓయి రామలింగ, ఆగవయ్యా, నా మాట విను. నా వద్ద ఆమె నీ గురించి చెడ్డగా అన్నందుకైనా నిన్ను చూడగానే మరింత కోపాన్ని ప్రదర్శిస్తుందయ్యా. పదా పోదాం. పైగా నిన్ను శిక్షించమని నాకు చెప్పటానికి వెనుకాడదు. ఆమె ఎంత అందాల రాశియో అంత తంపులమారి. ఎందుకు ఊరికే ఆపద కోరి తెచ్చుకుంటావు? రాయలు నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు. రామలింగడు ససేమిరా అన్నట్టు ఒప్పుకోనందున ఇద్దరూ తుకాదేవి మందిరంలో ప్రవేశించారు. ఆమె వారి రాక చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యి రాయలు పాదాలపై వాలి, తమ మనస్సు కష్టపెట్టాను. అయినా రవ్వంత బాధపడకుండా ఈ మహానుభావుణ్ణి నా వంటి అజ్ఞానికి చూపించి తరింపచేశారు. ధన్యురాలనయ్యాను. ఇట్టి కవీశ్వరులను కొలిచే భాగ్యం నాకు కలిగించారు అని ఎన్నో కానుకలను ఇచ్చి రామలింగడిని ఘనంగా సత్కరించింది. ఓ కవీశ్వర, మీ మేలు జన్మలో మరవను. సవతులపై కోపాన్ని ప్రభువులపై చూపాను. పరుష పదజాలంతో చక్రవర్తిని మానసికంగా బాధపెట్టాను. ఆయన అలకబూని కొన్ని నెలలకు గాని స్థిమితపడరు. ఈ వైపు చూడరు. అటువంటిది తమరే తీసుకుని వచ్చారు. నిజమే తల్లి, రాయలవారు తీవ్ర మనస్తాపంతో ఉంటే నన్ను పిలిపించారు. విషయం తెలిసి అన్నపూర్ణాదేవి ఏదో అన్నంత మాత్రాన తమరు పట్టించుకుంటే ఎలా అని నచ్చచెప్పాను. నేను రాలేను అని అన్నారు. అందుకు నా వలన కదా మీ ఇరువురికి కీచులాట జరిగినది. నేను వస్తాను. ఆమె ఒకవేళ ఇంకా కోపం చూపిస్తే నన్ను తీవ్రంగా దండించండి అని చెప్పి తీసుకువచ్చాను. తీరా వస్తే మీరు నన్ను ఆదరించి సత్కరించారు. ప్రభువులను క్షమించమని పాదాలపై వాలారు. నన్ను క్షమించండి, ఈరోజు ఏమేమో జరిగిపోయాయి. అందరం యథాస్థానాల్లో ఉందాం అని రాయలవారి చేతులు పట్టుకుంది. రాయలు ఆమెను క్షమించానన్నట్లు చిరునవ్వులు చిందించాడు. రామలింగని వైపు కృతజ్ఞతగా చూశాడు. వారిద్దరినీ రామలింగడు అదోలా నవ్వుతూ చూశాడు. తుక్కాదేవి రామలింగనితో రాకరాక విచ్చేశారు. నాకు ఏదైనా ధర్మబోధ చేసి ధన్యురాలను చేయండి అని కోరింది. రామలింగడు నవ్వి, తల్లి, కోరితివి. మా చక్రవర్తి పట్టపురాణి వారి ఆజ్ఞ మేరకు నాకు తెలిసిన 4 ధర్మసూత్రాలను తమకు చెప్పి నేనును ధన్యుడనవుతాను. రాయలు చెవులు రిక్కించి వినసాగాడు. రామలింగుడు గొంతు సవరించుకుని, సూర్యవంశానికి మూలపురుషుడు అయిన మనువు బ్రహ్మచే రచింపబడిన మానవ ధర్మశాస్త్రం బ్రహ్మచే విధి ప్రకారం ఉపదేశం పొంది తాను భృగుమునీంద్రునికి చెప్పి మహర్షులకు బోధించమని ఆదేశించాడు. మిక్కిలి ప్రచారమైన మనుధర్మశాస్త్రంలో కొంత మీకు చెప్పగలను. విని పాటించవమ్మా. పసిపాప వయస్సు నుంచి ముదుసలి అయిన వరకు స్వతంత్రంగా ఏ కార్యమూ చెయ్యరాదు. స్త్రీ బాల్యములో తండ్రి, యవ్వనమందు భర్త, పెనిమిటి తదనంతరం పుత్రుని చాటున తన బతుకును గడపాలి. ఎల్లప్పుడూ భర్త తన ఎడ ఇష్టం లేకుండా ఉన్నను భార్య నవ్వుమొహం కలదై అణుకువను కలిగి ఉండాలి. తండ్రి, సోదరుడు తనను ఎవరికిచ్చి పరిణయం చేస్తే అటివానిని జీవితాంతం శుశ్రూష చెయ్యాలి. భర్తకు ప్రియాన్ని కలిగించాలి. ఏ చిన్న తప్పుతోనూ భర్తను బాధించరాదు. ఇవి హైందవ స్త్రీ ఆచరించాల్సినవి. మీకు చెప్తున్నాను. తుకాదేవి పరిసరాలను మరిచి మరీ వింటోంది. రాయలు కూడా రామలింగని మాటలకు మంత్రముగ్ధుడైనాడు. నేను చివరగా మరికొన్ని చెప్తాను. రాజులేని లోకం బలవంతులచే పీడింపబడుతుంది. అందుకే 4 తలల బ్రహ్మ తన సృష్టిలో ఇంద్రుడు, వాయువు, యముడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, కుబేరుడు, ధర్మరాజు వీరి అంశముల నుంచి రాజును సృజించెను. అట్టి చక్రవర్తికి ఏ పూర్వజన్మ సుకృతము వలన ఇల్లాలైనావు. రాజు పసివాడైనా కేవలం మానవమాత్రుడని అవమానించరాదు. రాజులో ఉన్నది దైవాంశ. అట్టి రాజును ఏ కొంత తోలనాడినా సాక్షాత్తు ఆ దైవాలను ద్వేషించినట్లే. రాజు అనుగ్రహం వలన ఐశ్వర్యం కలుగుతుంది. అతడు మగటిమి చూపినప్పుడు విజయం కలుగుతుంది.
అట్టి రాజు సకల తేజస్వరూపుడు, ధనం కోరేవాడు, జీవం కోరేవాడు. రాజు ఎడల విరోధం కలిగి ఉండరాదు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించేవారు నశించిపోగలరు. మనువు ఈ విషయం పదే పదే చెప్పాడు అని ముగించాడు. ఆ మాటలు విన్న రాయల ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. ఒక్కసారి అతడి మనస్సులో కల్లోలం ఏర్పడింది. రామలింగుడు చెప్పిన వాటిలో ఈ తుక్కాదేవిలో ఏ ఒక్కటి లేదు. ఆడదానికుండాల్సిన అణుకువలేదు. భర్త అంటే అభిమానం అంతకంటే కనపరచదు. ఆమె కేవలం తన అందాన్నే నమ్ముకున్నట్లుంటుంది. తను అందగత్తెనన్న అహం ఆమెకు తెలియకుండా ఆమెనే దహించి వేస్తోంది. ఎవరైనా రాణించున్నది తొలుత అందచందాలతో కాదు, గుణగణాలతో. ఈ నగ్న సత్యం పట్టపురాణి తెలుసుకున్నంత వరకు ఈమెను చూడకుండా ఉండాల్సిందే అని ఒక దృఢచిత్తానికి వచ్చేశాడు. రామలింగ, నీవు చెవిటివాని ముందు శంఖు ఊదుచున్నావు. పద పోదాం అని ఆ అంతఃపురం వదిలి బయటకు వెళ్ళిపోయాడు రాయలు. ఊహించని పరిణామం. రామలింగడు, తుక్కాదేవి అయోమయంలో పడ్డారు. ఆమెలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. చూశారా చక్రవర్తి అలుక, నేను ఎన్నో మెట్లు దిగివచ్చాను, క్షమాపణలను అడిగాను. అయినా ఆయనలో మార్పు లేదు. ఏదో నోరు జారాను, అంత మాత్రాన ఇంత పెద్ద శిక్ష వేస్తే ఎలా అని బాధపడింది. చూస్తూ ఉండగా ఆమె చెంపలు తడిశాయి. రామలింగడు ఆమె వద్ద సెలవు పుచ్చుకుని అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. 6 మాసాలు గడిచాయి. రాయలు తుక్కాదేవిని పూర్తిగా మరిచిపోయినంత పని చేశాడు. కలలో కూడా ఆమెను తలచకుండా మిగిలిన రాణుల వద్ద రోజులు గడిపాడు. ఈలోగా ఎన్నో ప్రయత్నాలు చేసింది తుక్కాదేవి. కానీ చక్రవర్తి దేనిని పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నుడయ్యాడు. చివరకు తుక్కాదేవి రాయలవారి కలహ కథనం మహామంత్రి తిమ్మరసు వారి వద్దకు వెళ్ళింది. అప్పటికే ఆయన ఆరా తీశాడు. కొంతమంది దాసీల ద్వారా విని ఉన్నందున ఆమెను విజయ విఠలాలయం వద్ద కలుసుకున్నాడు. తిమ్మరుసును చూడగానే తుక్కాదేవి కన్నీరు కార్చింది. అమ్మా, విన్నాను. రాయలవారు పూర్తిగా తమ మందిరానికి రావటం మానుకున్నారని విని చాలా బాధపడ్డాను. అసలేమయ్యింది? ఇంతటి సాహసమైన నిర్ణయం తీసుకునేందుకు రాయలవారికి అంత అవమానం ఏం జరిగింది? సాధారణంగా రాయలవారు సహనపరులే కదా. అదేమిటి మహాశయ అలా ప్రశ్నిస్తున్నారు? రాయలవారికి నా మందిరంలో అవమానమా? ఆలుమగలు అన్నాక ఏదైనా మాట రావచ్చు. అంత మాత్రాన ఇలా నా ముఖమే చూడరా? ఇదే నా రాజధర్మం. నేను మీ వలన కాకుంటే నేరుగా ఓ దీనురాలిలా రాజదర్బారుకు వెళ్ళి మొరపెట్టుకోనా? చెప్పండి. కొన్ని వేల క్రోసుల దూరం వచ్చి ఈ అభాగ్యురాలను హింసించటానికైనా యుద్ధాలు చేసి సాధించి పరిణయమాడింది అని నిష్ఠూరంగా ప్రశ్నించింది. అమ్మా తుక్కాదేవి, కన్నీరు కార్చవద్దు. నీ కథంతా విన్నాను. నువ్వు నోరు జారినందున రాయలవారు చిన్నబోయి ముఖం చాటేశారు. మరి రామలింగ కవి కదా రాయలవారిని ఆ రోజు తిరిగి తీసుకుని వచ్చాడు. ఆ కవినే పిలిచి చెప్పలేకపోయావా? అతడు ఒక విధంగా కార్యవాదే. ఆ దారిలో నీవు మరలా రాయలవారిని పొరపచ్చాలు లేకుండా కలుసుకోగలవు. నిజమే అప్పాజీ, నేను ఆలోచించలేకపోయాను. భేషైన ఆలోచన. ఇప్పుడే కబురు పంపి అతని ద్వారా తిరిగి రాయలవారికి చేరువవుతాను. ఉత్సాహంగా బదులిచ్చి తుక్కాదేవి ఆ ఆలయంలో దైవదర్శనం చేసుకుని వెళ్ళిపోయింది. తిమ్మరసు రామలింగ కవికి కబురు పంపి తన మందిరానికి పిలిపించుకున్నాడు. ఆనాడు అలకబూనిన రాయలవారిని తుక్కాదేవి మందిరానికి తీసుకువెళ్ళగలిగావు. ఆయన ఎందుకో తుక్కాదేవి నీడను భరించలేక ఎడబాటులో 6 మాసాలుగా ఉన్నాడు. ఈసారి నువ్వే ఆ దంపతులను తిరిగి ఒకటి చెయ్యాలి ఆజ్ఞాపించినట్లుగా చెప్పాడు. ఆ ఆజ్ఞకు రామలింగుడు పకపక నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు? నేను రాయలవారి క్షేమం కోరినవాడిని. అందుకే నిన్ను ఈ విధంగా కోరాను. నువ్వు ఎందుకో చాలా హేయంగా నవ్వుతున్నావు. నీవు ఆమెకు వల్లించిన మనుధర్మశాస్త్రం నీకు వర్తించదా? రాజును తోలనాడటం నీకు మాత్రం క్షేమమా? పూజ్యులైన అప్పాజీ ఎంతగా ఆ రోజు జరిగిన విశేషాలు నా ధర్మబోధల గురించి సేకరించారు. అందుకే తమరు మహామంత్రులయ్యారు. ఈ సామ్రాజ్యానికి మీ సేవలు మరువరానివి. మీరన్నచో రాయలవారికి తగిన భక్తికి కారణం ఇదే. మీరే చెప్పలేకపోయారా? రాయలవారు వింటారు కదా. ఆ మాత్రం నాకు తెలియక కాదు. నా మాట కాదనలేక రాయలవారు ఆమె మందిరానికి వెళ్ళగలడు. ఇది కాదు నేను కోరేది. వారిద్దరూ చిలకా గోరింకల్లా జీవించాలి. కనుక నీవే ఏదైనా చెయ్యాలి. నిన్ను ఇప్పుడు తుక్కాదేవి, అదే అన్నపూర్ణాదేవి పిలిపిస్తుంది. తప్పక ఆమెను రాయలవారికి దగ్గరయ్యేటట్లు నీ వంతు సహకరించు. అప్పాజీ చూశారా,
మీరు నాకేమని ప్రశ్నించారు? ఎందుకు హేయంగా నవ్వావు అని అడిగి నా నుంచి 4 పొగడ్తలు విని ఆ హేయపు నవ్వు గురించి పట్టించుకోలేదు. ఇక్కడే నా జవాబు ఉంది. అర్థం కాక తిమ్మరుసు చూశాడు. అప్పాజీ పట్టపురాణి వారిని రాయలవారిని విడదీసింది ఆమె దొందుడుకు మాటలు కావు, నా ధర్మబోధనలు. ఆ బోధనల సారం తెలుసుకున్న రాయలవారు వెంటనే ఆమెను విడిచిపెట్టేశారు. ఆ బోధనల గురించి తమరు ఆరా తీశారు కదా, వాటిని ఒకసారి మననం చేసుకోండి, మీకే తెలుస్తుంది. గతాన్ని నెమరువేసిన తిమ్మరుసుకు మొత్తం అవగతం అయ్యింది. ఆరిపిడుగా, నీవు ఇలా చేయటానికి కారణం? దుఃఖాదేవి కారణంగా రాయలవారు నన్ను తలతీయించే స్థితికి వచ్చారు. ఆయన ఆ రోజు నా ముఖం చూడటానికి సైతం ఇష్టపడలేదు. ఆ రోజు సభలో నందితిమ్మన వారి నిర్వాకంపై ఆమె మొసలి కన్నీరుతో కావాలని రాయలవారిని చిన్నాదేవి వారిని నేను అవమానించినట్లు నమ్మపలికింది. నా మీద ఆమె చేసిన అభియోగం ఏమిటో తెలుసా అప్పాజీ? ఆ రోజు సభలో నందితిమ్మన మోహనాంగిలను అడ్డుపెట్టుకుని చిన్నాదేవిని నేను వారకాంత అని పలుమార్లు అన్నట్లు, తద్వారా రాయలవారిని శుతిమెత్తగా అవమానించానని ఆమె నూరిపోసింది. ఆమె విషపు మాటలు చక్రవర్తి నమ్మి నన్ను చంపేయాలన్నంతగా కోపం చెందారంటే ఆమె పలుకుల వాడి ఎంతటివో ఆలోచించండి. ఒక దశలో రాయలవారు నన్ను శిక్షించకుండా వదిలేసి తాను ఒంటరిగా ఏదో తెలియని బాధను అనుభవించసాగారు. ఆ ఆవేదనను చూసి ఆయనను ఓదార్చి నా ప్రాణాలను పణంగా పెట్టి దుఃఖాదేవి వద్దకు రాయలవారితో పందెం వేసి వెళ్ళాను. ఆ రోజు నేను రాయలవారు తొలుత తిరుమలాదేవి వారి మందిరానికి వెళ్ళాము. ఒకవేళ ఆమె కూడా నా మాటలను తప్పుగా తీసుకుంటే నన్ను శిక్షించమని రాయలవారికి ముందే చెప్పాను. పాపం రాయలవారు ఊపిరి బిగబట్టి నాతో ఇష్టం లేకున్నా వచ్చారు. నాకు కావలసినది నా ప్రాణం కాదు, రాయలవారి మనశ్శాంతి. అందుకే అంత తెగించాను. తీరా వెళ్తే తిరుమలదేవి నన్ను ఘనంగా సత్కరించారు. ఆ తరువాత దుఃఖాదేవి మందిరానికి వెళ్ళాము. అక్కడ ఆమె రాయలవారు ఊహించని విధంగా ప్రవర్తించారు. నన్ను నగలతో తూచినంత పని చేశారు. ఎందుకో తెలుసా? నన్ను అడ్డుపెట్టుకుని కదా ఆమె చనిపోయిన సవతిని వారకాంత అని రాయలవారిని గేలి చేయగలిగారు. చిన్నాదేవిని తోలనాడటం భరించలేని రాయలవారు అలిగి వెళ్ళిపోతే తిరిగి తెచ్చాను. అందుకే నన్ను గొప్పగా చూశారు. ఆమె నన్ను మరింతగా కీర్తించి ధర్మబోధ చేయమంది. ఇక్కడే ఆమె నాకు చిక్కినది. తొలి పలుకులు ఆమెకు రుచికరంగా పలికి తరువాత రాయలవారికి సూదులతో పొడిచినట్లు మనుధర్మాన్ని బోధించాను. రాయలవారు మాకంటే గొప్ప కవులు. ఆయన ఆ బోధనలలో మర్మం ఎరిగిన మరుక్షణం ఆమెకు దూరమయ్యారు. రామలింగ, జరిగినదేదో జరిగింది. చాలు ఆమెకు ఆ శిక్ష. వారి ఇరువురిని పాలు నీళ్లు కలిసిపోయినట్లు కలపాలి. ఏమంటావు? అదెంత పని అప్పాజీ? చిటికలో చేయగలను. నిర్ఘాంతపోయారు తిమ్మరుసు. ఏమిటి చిటికలో పనా? నీకు అరివీర భయంకరుడైన చక్రవర్తి నీ చిటికెల్లో ఉన్నాడా? భలే బాగుందయ్యా నీ మాట, నీ చేష్టలు. ఏదీ చూస్తాను. ఈరోజు రాత్రి దుఃఖాదేవి మందిరానికి రాయలవారు తనకు తానుగా ఉత్సాహంగా వెళ్ళాలి. రాత్రి గడువుగా పెడుతున్నాను. ఒకవేళ నీవు ఓడిపోతే? రామలింగడు నవ్వి, తమ ఆజ్ఞగా ఆ పని చేస్తాను. ఈరోజు ఏ మందిరానికైనా నేను వెళ్ళటానికి అనుమతి పత్రం రాయించి ఇప్పించండి. ఆ తరువాత నాకు మీ పందెం చెప్పండి అని బదులిచ్చాడు. పందెం వద్దు, నువ్వు ఆ పని చేస్తే చాలు. ఈరోజు నిరభ్యంతరంగా ఈ మహాసామ్రాజ్యంలో ఏ మందిరానికైనా వెళ్లేందుకు నీకు అనుమతినిస్తూ పత్రం రాసిస్తున్నాను. ఇంతకీ అనుమతి ఎందుకు అని భుజం చరిచి అడిగాడు తిమ్మరసు. చూస్తారుగా, స్వామి కార్యం చక్కబెట్టాలంటే ఇలాంటి చిన్న చిట్కాలు తప్పవు. ఆసరికే తిమ్మరసు స్వయంగా రాసిచ్చిన పత్రం అందుకున్నాడు. అప్పటికే సాయం సమయం అయినందున రామలింగడు నేరుగా రాయలవారి వద్దకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. దారిలో దుఃఖాదేవి దాసి ఎదురయ్యి, అయ్యా కవీశ్వర, తమ గురించి ఎక్కడని వెతకను? మా రాణివారు ఉన్నపళంగా తమను తీసుకురమ్మన్నారు అని చెప్పి చాలాసేపు అయ్యింది. అసలే ఆమె కోపిష్టిది, దయచేసి రండి అని కోరింది. పట్టపురాణివారి పని మీద రాయలవారిని కలవనున్నాను. తప్పక రాయలవారు విచ్చేసి 6 మాసాలుగా ఎడబాటయ్యి ఎదురుచూస్తున్న రాణివారిని ఆనందింపజేస్తారు. ఈ విషయంలో తిమ్మరసు వారికి మాట ఇచ్చాను అని చెప్పి ఆ దాసిని పంపించేశాడు రామలింగడు. రాయలవారిని అత్యవసరంగా కలవాలని చెప్పి రామలింగడు రాయలవారి రహస్య మందిరంలో కలుసుకున్నాడు. రాయలకు అర్థం కాలేదు.
తను చాలా ముఖ్యమైన పనిలో ఉండగా వ్యక్తిగత భద్రతా ఉద్యోగులు వచ్చి తొందరగా కలవాలంటున్నాడు రామలింగ కవి అని చెప్పారు. వేరెవ్వరికైతే తను లోపలికి రానిచ్చేవాడు కాదు. పైగా నిషిద్ధమైన రహస్యమందిర ప్రాంతంలో ఎవరొచ్చినా శిక్షార్హులే. రామలింగనిపై రాయలకు మంచి అభిప్రాయం ఉన్నందున, ఏమి రామలింగ, ఇక్కడి వరకు వచ్చావంటే నీవేదో వ్యధతో వచ్చావని అనిపిస్తోంది. పర్వాలేదు, చెప్పు. ప్రభు, ఇక్కడికి రాకూడదు అని నేనెరుగుదును. ఈ రోజంతా తమరు ఈ రహస్యమందిరంలో ఏవో సమాలోచనల్లో ఉంటారని, ఇతరులు ఎవరు ప్రవేశించినా తీవ్రమైన శిక్షలకు గురి కావలసిందేనని, నాకు ప్రభువు ముఖ్యం కాని ప్రాణం కాదు అని నిర్ణయించుకుని వచ్చాను. ఇక విషయం ఏమిటి అంటే, నేను ధర్మశాస్త్రాన్ని నమ్మినవాడిని. ఈరోజు ఉదయం ఒక బాధాకరమైన వార్తను విన్నాను. తమరు దేవేరులలో ఒకరి పట్ల విముఖంగా ఉన్నారని. మనుధర్మశాస్త్రం ప్రకారం ఈ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఏలికలు కనుక ఎలాగైనా కలిసి తమకు ఈ తాళపత్రాన్ని అందించాలనుకున్నాను. స్వీకరించండి అని చేతిలో పెట్టాడు. రాయలు ఆసక్తిగా ఆ తాళపత్రాన్ని అందుకుని చదివాడు. రాజుచే ఆగ్రహింపబడిన వారు నశింతురు. అదెట్లన్నచో, ఇంద్రుడు, యముడు, అగ్ని, సూర్యుడు, వరుణుడు, చంద్రుడు, కుబేరుడు, ధర్మరాజు అంశములో ఉన్న రాజు ఎవరిపై ఆగ్రహం చూపినా ఆ దేవదేవులు కీడు తలపెడతారు. రాయలు అయోమయంగా చూశాడు. కూర్చున్న ఆసనంలో నుంచి లేచి మందిరానికి దూరంగా వెళ్ళిపోయి ఆలోచనలో పడ్డాడు. రామలింగ, ఒకసారి ఇటురా. ఈ తాళపత్రం చదివాక నా మనస్సు చాలా బాధపడుతోంది. నిజమే, నేనేవో పొరపాటులు చేస్తూనే ఉన్నాను. అందుకే నాకు 3 కుమారులు కలిగి కూడా ఈసరికే 2 కోల్పోయాను. మనువు వాక్కు, బ్రహ్మవాక్కు నా కళ్ళు తెరిపించావు. నేను నీకు చెప్పలేదు కానీ ఆ దుఃఖాదేవిని గత 6 మాసాలుగా దూరం పెట్టాను. ఆమె ఎన్నో మార్లు కబురంపినా నేను చాలా మొండికెత్తాను. ఈ క్షణమే ఆమె వద్దకు వెళ్ళి పూర్వపు అనురాగంతో కలిసిమెలిసి ఉంటాను. రామలింగ, నువ్వు మా దంపతులను ఒక్కటిగా చేసిన మహానుభావుడువు. ప్రభు, నేను వచ్చిన పని అయిపోయింది. కానీ రాకూడని ఈ మందిర ప్రవేశం చేశాను కనుక శిక్షార్హుడిని. ఒకవేళ శిరస్సు ఖండన వంటి శిక్షకు గురి అయితే నా కుటుంబం అనాథ కాకుండా కాపాడండి. ఇదే నా చివరి కోరిక అని చేతులు జోడించి మొక్కాడు. రాయలు అయోమయంగా చూశాడు. అక్కడే ఉన్న తిమ్మరసుకు దూరంగా వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారో తెలియక నొసలు చిట్లించాడు. రామలింగుడు చెప్పిన పని చేయకుండా అనవసరంగా ఈ నిషేధ స్థలంలోకి ఎందుకొచ్చాడు అని రొసరొసలాడాడు. రామలింగ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు శిక్షార్హుడవు కావు అని రాయలు నవ్వుతూ చెప్పాడు. నేను ధిక్కరించాను కనుక శిక్షించండి. అప్పటికే అక్కడికి చేరారు తిమ్మరసు, సర్వసేనాని, న్యాయ నిర్ణయకర్త. రామలింగని విన్నపాన్ని విన్నారు. చేసిన తప్పును ఒప్పుకుని శిక్షించమనేవాడివి ఇదే నేను తొలిసారి చూడటం. ఇట్టి వాణిని విచారించాలి ప్రభు అని న్యాయ నిర్ణేత రాయలవారికి సూచించాడు. దండనాయకుడు రామలింగ కవిని సోదా చేశాడు. అతడి వద్ద చిన్న ఆయుధం దొరికినా తీవ్ర నేరం కిందే లెక్క. ఎందుకు అంటే అతడు ప్రవేశించినది రహస్యమందిరంలోకి. అలాంటివేమీ దొరకలేదు. కానీ తిమ్మరసు వారు స్వదస్తూరితో రాసిచ్చిన ప్రవేశ అనుమతి పత్రం. అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. న్యాయ నిర్ణేత నిట్టూర్చి, రామలింగ, నువ్వు నిరపరాధివి, వెళ్ళవచ్చు అని తీర్పునిచ్చి పొమ్మన్నాడు. రామలింగడు వెంటనే వెళ్ళిపోయాడు. అప్పాజీ, మీరే జవాబుదారీ అని న్యాయపతి అడిగాడు. రాయలు ఒక క్షణం అక్కడ ఉండాలని అనుకోలేదు. నేను తుక్కాదేవి మందిరానికి అత్యవసరంగా వెళ్లాల్సి ఉన్నందున 3 రోజుల వరకు ఎలాంటి సమావేశాలకు హాజరు కాను అని చెప్పి వెళ్ళిపోయాడు. తిమ్మరసుకు రామలింగుడు ఇక్కడికి వచ్చినది అర్థమయ్యింది. అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. అక్కడే రాయలు విడిచి వెళ్ళిన తాళపత్రం చదివాక పూర్తిగా అర్థమయ్యింది. చిటికెలో చేయటం అంటే ఇదా? రామలింగ పకపక నవ్వాడు. అప్పాజీ వారు తమ జవాబు న్యాయపతి అడిగితే నేను రాసిచ్చిన అనుమతి పత్రానికి చిటికెలో ఉరివేయవయ్యా అని బదులిచ్చి చకచకా వెళ్ళిపోయాడు. ఏమిటి ఈ చిటికెలో ఎలా ఉరివేయగలను? తనలో తానే తర్కించుకోసాగాడు న్యాయపతి. చుట్టూ ఉన్నవారు గొల్లున నవ్వారు. కథ సమాప్తం.